ఎంతసేపు ప్రెస్ చేసి టీవీ రిమోట్ ని ఏం చూస్తావలా? ఏదో చూస్తున్నాం. ఒక్క ప్రోగ్రామ్ సరిగా లేదు, యూట్యూబ్ లో సరిగా లేదు. ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, 5,500 ఛానల్స్ ఉన్నాయి. ఒక్క ప్రోగ్రామ్ సరిగా లేదు. పాత కాలం ఎంత బాగుండేది తెలుసా? హాయిగా దూరదర్శన్ వచ్చేది మార్నింగ్, రాత్రి ఒక 7 to 9 or 10 వరకు. ఎవ్రీ సండే మంచిగా మహాభారతం వచ్చేది, రామాయణం వచ్చేది, అన్ని వచ్చేది. ఇప్పుడు చూడు అసలు ఇంట్రెస్ట్ గానే లేదు. ఇన్ని ఛానల్స్ ఉన్నా వేస్ట్. అప్పుడు రిమోటే లేదు, రిమోటే లేదు, ఉన్నది ఒక్క ఛానల్. నచ్చితే నచ్చలేకపోతే అదే చూడాలి. హాయిగా ఉన్నది అప్పుడు. ఇప్పుడు చూడు ఇన్ని ఉన్నా కూడా అసలు మనకి సరిగ్గానే లేదు అసలు. ఇంకా మాకు తమిళ్లో ఒక టైం తర్వాత హిందీ అని చెప్పేస్తారు. మాకు అసలు హిందీ తెలియదు. అంతే మరి నైట్ 10 o'clock గుడ్ నైట్ చెప్పి ఫుల్ దూరదర్శన్ పోతుంది, ఏం రాదు, గోయింగ్ సౌండ్ వస్తుంది. అలా చూసిన వారు ఇలా చూడు ఇప్పుడు ఎంత ఉంది, ఒక్కటి కూడా యూస్లెస్ గా ఉంది అన్ని. కరెక్ట్ మా. ఇప్పుడు ఎంత ఉండేదని కాదు, స్టఫ్ ఎంత ఉండేదనే పాయింట్. ఇప్పుడు మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా ఏం చూడలేకపోతున్నాం. ఇంట్రెస్ట్ ఉంది. కరెక్ట్. అప్పుడు ఒక్క ఉన్నాడు కూడా బాగుండేది. కరెక్ట్. 1-2 ప్రోగ్రామ్స్ వచ్చినా బాగుండేది. దూరదర్శన్ బెస్ట్. కరెక్ట్. గుడ్ థింకింగ్. మనం ఇంకా జెన్జీలో ఉన్న జెన్ను ఎమ్లో ఉన్న ఏది ఉన్నా దూరదర్శనే. మన టైమే. మన పిల్లల్ని దూరదర్శన్ చూడమని చెప్పాలి. ఒక్కరోజు చూస్తారా? 5 minutes చూస్తారా? కరెక్ట్. 5 minutes కూడా చూడరు. ఇప్పుడు అన్ని ఆప్షన్స్ వచ్చేసింది మా. ఛానల్ ఎవరు చూస్తారు? యూట్యూబ్ లో పెట్టుకుంటారు, అన్ని చూస్తూ ఉంటారు. స్లోగా ఛానల్ చూసి పెరిగా మనం, స్లో పేస్. ఇప్పుడు అన్ని డమాల్ డుమిల్ ఉంది టీవీ. కరెక్ట్. యాక్సెప్ట్ మా. చెప్పారు, విన్నారా మా తమిళ పల్లము ఎంత బాగా చెప్పిందో? మీరు కూడా కొంచెం ఆలోచించండి, ఓకేనా? తమిళ పల్లం తెలుగు మొగుడు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్.